చూచిన మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది పాతాళములో నుండి పైకి వచ్చుటకు నాశనము నాకు పోవుటకు సిద్ధంగా ఉంది. ఈ యొక్క క్రూర మృగము మొదటి దెబ్బ చేత చచ్చిన తర్వాత వాడు పాతాళమునకు దిగి ఉన్నాడు. పాతాళములో ఆ యొక్క యూదా ఇస్కరియోతును కలుసుకున్నాడు. కాబట్టి వాడు అక్కడ వాడి యొక్క క్రూర మృగముతో యాంటీ క్రైస్ట్తో కలుసుకుంటాడు. ఆలోచన చేద్దాం. ఎంత భయంకరమైన ఈ యొక్క పరిస్థితి ఆలోచన చేస్తే, ప్రియమైన శిష్యుడే అయినప్పటికీ కూడా వాడు తన యొక్క లోపాయికారపు ఆలోచనలతో తన సొంత ఆశను తీర్చుకొనుటలో ఆసక్తి కలిగి వాడు అపవాదికి తావిచ్చి ఉన్నాడు. అందువల్ల వాడు ఆ యొక్క భయంకరమైన అపవిత్ర కార్యములకు ఒప్పుకున్నాడు. కాబట్టి వాడు దేవుని యేసు క్రీస్తు ప్రభువును అప్పగించి ఉన్నాడు. సిలువకు అప్పగించిన ఆ యొక్క యూదా ఇస్కరియోతు. ఆలోచన చేద్దాం. ప్రభు మనలను సృష్టించిన ఈ యొక్క సృష్టిలో ఎంతో తృప్తితో జీవించుచు ప్రభుకే ఎదురాడుతున్న మన యొక్క భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచే బ్రతుకు వద్దు. ఆలోచన చేద్దాము. ఇక్కడ దురాశల చొప్పున నడుచుచు అనగా అపవాదిని సంతోషింపచేస్తే వాడికి సంతోషము, ఐశ్వర్యము, సకలమైన గొప్ప లాభాలు కలుగుతాయని దురాశల చొప్పున నడుస్తూ ఉన్నారు. యూదా 1:16. లాభము నిమిత్తము మనుషులను కొని ఆడుచు, లాభము రావాలని పూజించుచు మనుషులను కొని ఆడుతూ ఉన్నారు, ముఖస్తుతి చేస్తూ ఉన్నారు.